తెలంగాణ సరిహద్దు అయినటువంటి రామాపురం క్రాస్ రోడ్ వద్ద హైటెన్షన్ నెలకొంది. పాలేరు వాగి పొంగు పొర్లుతుండటంతో ఆంధ్రాకు తెలంగాణకు వారధిగా ఉన్న బ్రిడ్జి కూలిపోయి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రెడ్డెకుంట్ల, రామాపురం, కూచిపూడి గ్రామంలోకి వరద నీరు చేరుతుండటంతో ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రాలో ప్రజలు తెలంగాణలోకి రాలేక, తెలంగాణ ప్రజలు ఆంధ్రాలోకి వెళ్లలేక జాతీయ రహదారిపై భోజనం చేసి సేద తీరుతున్నారు ప్రయాణికులు. సూర్యాపేట జిల్లాలో మనకి కోదాడ దాటిన తర్వాత నల్లబండగూడెంలో ఈ హైవే మీద ప్రత్యేకంగా హైదరాబాద్ విజయవాడ హైవే ఏదైతే ఉంటుందో అక్కడ కొంచెం వాటర్ స్టాగ్నేషన్ వచ్చిన తర్వాత వెహికల్స్ పోయే పరిస్థితి లేనప్పుడు ఆల్రెడీ ఆల్టర్నేట్ రూట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ట్రాఫిక్ ముందు నుంచి డైవర్ట్ చేయడం జరిగింది. లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఆల్టర్నేట్ రూట్ తీసుకుంటున్నారో వారికి మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. పోలీస్ టీం కానీ మిగతా జిల్లా యంత్రం కానీ అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ వాటర్ రిసీట్ కావడానికి కూడా మనం మానిటర్ చేస్తాం. రిసీట్ అయిన వెంటనే ఇది హైవే మళ్ళీ రిస్టోర్ చేసి ఓపెన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.